హాయ్ నాని, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అక్క. ఎక్కడ వెళ్తున్నాం మనం? నేనైతే డొండకల్ వెళ్తున్నా. నేను వరంగల్. ఎందుకు వెళ్తున్నాం మనం? నేను ఇంటికి వెళ్తున్నా, వెళ్ళాలనిపించి అంతే. ఎందుకు వెళ్తున్నా నాకే తెలియదు. అవునా? మన సామాన్ నింపుతాం ఒకసారి. ఇది ఫ్రెండ్స్ మా సామాన్ ఎవరైనా ఎత్తుకోపోతానని కాపలాగా వస్తున్నాం ఇక్కడ. తర్వాత నాన్న ఎన్నిసార్లు వచ్చింటావు నువ్వు ఇక్కడ స్టేషన్కి? చాలాసార్లు వచ్చా అక్క. అంటే గుర్తుపట్టని సార్లు వచ్చా, అంటే చాలాసార్లు వచ్చా. ఓకే సార్, మీరు ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తారా సార్? చాలా పాష్ ఉన్నారు అసలు. నేను సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? ఏంటక్క? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 10 years అవుతుంది. 10 years అవుతుందా? చాలా అంటే స్మార్ట్గా చాలా మంచిగా ఉన్నారు సార్ మీరు. అంటే నేను బాల్యం నుంచే చేస్తున్నా జాబ్. బాల కార్మికును అనా? నేను బాల కార్మికుడి నుంచే చేస్తున్నా జాబ్. ఓకే. మనం అసలు ఎందుకోసం ఇక్కడ కూర్చున్నాం? ట్రైన్ కోసం కదా? ఎస్ ట్రైన్ కోసం. మరి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? ట్రైన్ కోసం కూర్చున్నాం, బట్ ట్రైన్ లేట్ అనుకుంటే ఈరోజు తొందరగా రాలేదు. నువ్వు చెప్పలేదా నాని? చెప్పే కాల్ చేస్తాను కానీ ఎవరికి చేసినా నాని? టిఫిన్ చేస్తున్నా అన్నాడు. 10 minutes స్టార్ట్ అవుతా వచ్చినాక వెళ్తాం. మరి మనం ప్లాట్ఫామ్ మీద కదా నన్ను ఉండాలి. మెట్ల మీద ఎందుకు కూర్చోబెట్టినావు? గుడి మెట్ల దగ్గర కూర్చోబెట్టినట్టు. ఈ టైంలో గ్యాప్లో ఎవరైనా వేస్తాం చిల్లరని ఎవరైనా వేసిందా నాని డబ్బులు? మన బట్టలు మన వాళ్ళకని చూసి కూడా వేయట్లే. అడుక్కునే స్తోమత కూడా మనకు లేదు నాని. ఎస్, నేను అదే అనుకుంటున్నా. కానీ కోబ్రా వచ్చినట్టు. ఎవరు నాని? ఏం చేస్తాం, పొద్దున్నే కాలు కడుగుతున్నా. నాని, రైల్వే స్టాఫ్ మీద నీ ఒపీనియన్ చెప్పు నాని. ఇట్స్ ఏ గుడ్ పర్సన్. నాని ఇంత చెత్తని మొత్తం వాళ్ళు క్లీన్ చేస్తున్నారంటే. ఓకే, తర్వాత ఒక 1 minute ఆగకుండా ఇంగ్లీష్లో మాట్లాడినాను. హాయ్, హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ. ఓకే, 1 minute ఏంటక్క, 2 minutes మాట్లాడినాని. ఇప్పుడు ఇంగ్లీషే అక్క మాట్లాడింది. సరే, అది హౌ ఆర్ యూ కాకుండా ఇంకేమైనా మాట్లాడు. దిస్ ప్లేస్ వెరీ వరస్ట్ ప్లేస్, ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, ఇంకా అంటే ఇంకేం చెప్పనక్క, ఈ టైమింగ్ రావాలి మాట్లాడాలంటే. అయితే వాళ్ళు పొద్దున్నే ఏం తెలియదు ఇక్కడ. అదే టీసీలు వాళ్ళందరి మీద నీ ఒపీనియన్ చెప్పు సార్. వాళ్ళు మంచోళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడైనా టికెట్ తీసుకున్నప్పుడు పట్టుకుంటాడు. అలా పట్టుకుంటుంటే మంచోళ్ళు. టికెట్ తీసుకోకుండా ఉండడం నేరం కదా నాని. మరి అక్కడ గంటలు నిల్చోవాలంటే చికాకు పడుతుంది. నాని, ఈరోజు మనం కొత్తగా అదే యూటీఎస్ యాప్లో చేసుకున్నాం కదా, టికెట్ తీసుకున్నాం కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు తెలియదు, కానీ ఇప్పటి నుంచి చాలా నేర్చుకున్నాను అనమాట. ఎవరి దగ్గర నేర్చుకున్నావు నాని? ప్రశాంతి మేడం. ఎందుకులే నాని, థ్యాంక్ యూ చెప్పవమ్మా నాని నాకు. థ్యాంక్స్ అక్క. ఎందుకు నాని? నెక్స్ట్ టైం నుంచి నేను కనుక యాప్లో చేసుకుంటా. ఇట్స్ ఓకే నాని, థ్యాంక్స్ వద్దులే నాకు. ఇంకా నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది, కడుపులో పేగులు గరగర. అయితే మేము అక్కడ స్టాల్స్కి వెళ్ళాము, కానీ అక్కడ బిర్యానీ ఉందట. పొద్దున్న బిర్యానీ ఎవడు తింటాడని మేము బయటకు వచ్చేసి. పొద్దుంది కాదు, అది నైట్, అది మిగిలిపోతే అట్లా పెట్టి. అది కూడా కరెక్టే ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఒక్కొక్కరిని చూసి వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ చెప్పు నాని. తమ్ముడు మంచి ఫీడ్బ్యాక్ చెప్తాడు, రివ్యూ మాత్రం బాగా చెప్తాడు. పొద్దున్న ఏముంటుంది అక్క, ఏముండదు. ఎప్పుడైనా పాచి మొక్కతోనే కూర్చుంటారు. వాళ్ళ దగ్గర పోవాలని నాకు ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు మాట్లాడలేము వాళ్ళతో. ఎందుకు నాని? బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఎందుకు? వాళ్ళు మొహాలు కడుక్కోరా పొద్దున్నే? మనం అంటే ఇంటికాని చూస్తున్నాం, స్నానం చేస్తాం, మొహం కడుక్కొని వస్తాం. వాళ్ళు ట్రైన్లో జర్నీ చేసేటోళ్ళు ఎట్లా కడుగుతారు? ఇంటికి పోయినాక అన్నీ కడుక్కుంటారు.
అట్లా. మళ్ళీ ఎప్పుడు వస్తాను నాని ఇక్కడికి హైదరాబాద్కి? నేను మండే మార్నింగ్ వస్తా. మండేనా? నాని ఇప్పటిదాకా మండే అనలే కదా నాతో. అంటే అలా అనుకుంటున్నా, నువ్వు కానీ రేపు ఈరోజు కాల్స్ వస్తాయి ఈవినింగ్ లోపు, రేపు మార్నింగే రావాల్సి వస్తుంది. ఓకే, మండే వద్దు నాని, నాది సాటర్డే లాస్ట్ డే కదా, నువ్వు సాటర్డే ఉండు. వస్తా అక్క, రేపు మార్నింగ్ వస్తా. మండే కాదులే కానీ రేపు మార్నింగ్ స్టార్ట్. ఓకే 8 అట్లా. ఇంకేంటి నాని సంగతి? వర్షం, ఇట్ ఈస్ రైనింగ్ నాని. యా ఇట్స్ రైనింగ్. మన బట్టలు తడిచిపోతే మనం తడుపు తినాలి నాని. తడవని తడవదక్క, లోన్ ఉంటాం కదా ట్రైన్లో, తడవు. ఓకే నాని, ఇప్పుడు మనం ఏదైనా టిఫిన్ చేద్దామా? టిఫిన్ చేయాలని ఉందిలే కానీ వాళ్ళు ఎలా చేస్తే ఆ ప్రాసెస్ చూస్తేనే నాకు చాలా భయంగా ఉంది. ఎలా చేసిర్రు, ఏం చేసిర్రు, అవి తింటే ఏమవుతుందో అని భయంగా ఉందన్నమాట. నేను వాటర్ తెచ్చానని వాటర్ చేసి తీసుకొచ్చా తెలుసా. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వాటర్ తెచ్చాను అంటే అన్నం లేనప్పుడు, టిఫిన్ లేనప్పుడు కనీసం వాటర్ అన్న మనకి హెల్ప్ చేస్తుంది కదా నాని. వాటర్ తాగితే నీరసం వస్తుంది తాగి కడుపులో ఆసర కూడా ఉంటుంది నాని. నాకు ఫుడ్ లేని నేను ఉండలేను. ఫుడ్ కావాలి, అది కూడా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్. ఫుడ్ కావాలి. నాని పొద్దున్నే రాగి జావా తాగుతాడు, చాలా మంచి హ్యాబిట్స్. ఈరోజు మిస్ అయ్యాక నేను 5కి లేసా, రూమ్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేలోపు టైం అయిపోయిందని తొందరగా వచ్చేసా. ఓకే, లేకపోతే నేను ఫుడ్ ప్రిపేర్ చేద్దాను. ఓకే, నీకని పట్టుకుందాం అనుకున్నా. ఇంకా థ్యాంక్ యూ నాని. తమ్ముడు బాగా చేస్తాడు వంటలు, సూపర్ చెఫ్, మంచి చెఫ్. బట్ ఈరోజు టైం లేక చేయలేకపోయా. ఓకే, ఇట్స్ ఓకే నాని, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. ఓకే నాని, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎస్, మేము సీట్లను సంపాదించుకున్నాము ఇంటర్సీట్లో. మా కో ప్యాసింజర్ ఇది అవతారం. మేము మళ్ళీ దిగినాక కలుస్తాము.